కలలు కళ్ళలో మొదలవుతాయి, కథలు ఇళ్లలో మొదలవుతాయి. అలా ఇళ్లలో మొదలైన కథలు ఆ నోట ఈ నోట ఊరంతా పాకుతాయి. ఎక్కడ మొదలైనా ప్రతి కథ కంచికి చేరుతుందంటారు. ఈ కథ ఇంట్లో మొదలవుతుంది, ఎక్కడికి చేరుతుందో మరి చూద్దామా. ఈయన పేరు పూర్ణచంద్రరావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్. మనిషి గౌరవంగా సమాజంలో తిరగాలంటే ఒంటి మీద బట్టలెంత ముఖ్యమో క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం అనేది ఈయన సిద్ధాంతం. ఇదే ఈయన సమాజంలో పెద్ద మనిషిని చేసింది. ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఏటా ఇచ్చే బెస్ట్ ఫ్యామిలీ అవార్డు గత 3 ఏళ్లుగా వీళ్ళకే వస్తుంది. అంటే 3 ఏళ్లకు ముందు వీళ్ళది బెస్ట్ ఫ్యామిలీ కాదా అని మీకు డౌట్ రావచ్చు. అవార్డు పెట్టి 3 ఏళ్లే అయిందండి. ఇవాళే అవార్డు ఫంక్షన్. ఈసారి ఎవరికి వస్తుందో అన్నదే వీళ్ళ టెన్షన్. అక్కడికే ఈ ప్రిపరేషన్. రాజశ్రీ, టైం అవుతుంది. ఈవిడ రాజశ్రీ, మిస్సెస్ పూర్ణచంద్రరావు. ఆడది వంటింటి కుందేలా ఇంట్లో ఉండిపోకూడదన్నది పూర్ణచంద్రరావు అభిప్రాయం. దీంతో పీజీ దాకా చదివిన రాజశ్రీ పెళ్ళవగానే డిగ్రీ పట్టా అటకెక్కించేయకుండా స్కూల్ టీచర్గా ఉద్యోగంలో చేరింది. ఈ ఫేస్ కి ఎంత మేకప్ వేసినా ఒకటేరా. నీ ఆత్రం కాకపోతే ఈ మాత్రం దానికి పౌండ్స్ పౌడర్ ఎందుకు చెప్పు. పౌడర్ బుక్ కాకపోతే. వీడి పేరు సీను, పూర్ణచంద్రరావు గారు అబ్బాయి. ఈ సినిమాలో హీరో. వీడు హీరో ఏంటా అని చూస్తున్నారండి. ఏమండి, ఓ మాట చెప్పండి, నిజంగా మనలో అందరం అందంగా ఉంటామా? అందగాళ్లే హీరోలు కావాలని ఏమైనా రూల్ ఉందా అండి? అలాగైతే అందంగా లేని వాళ్ళు ఏమైపోవాలండి? డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొనుక్కుని కుర్చీలో చూస్తూ కూర్చోవాలా? తప్పు కదూ. మీరేం డౌట్ పడకండి, వీడు మీలోంచి వచ్చాడు. డెఫినెట్గా మీకు నచ్చుతాడు. ఈ అమ్మాయి శ్వేత, పూర్ణచంద్రరావు గారు అమ్మాయి. డిసిప్లిను, సిన్సియారిటీ విషయంలో నిజంగా పూర్ణచంద్రరావు గారు అమ్మాయి. అన్నా చెల్లెళ్ళకి ఒక్క క్షణం పడదు, కానీ ఒక్క క్షణం ఒకరిని విడిచి ఇంకోళ్ళు ఉండలేరు. తల్లిదండ్రులు ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతే వీళ్ళదే ఇష్టారాజ్యం. ఏమో ఇంకా ఎంతసేపు? డాడీ, నేను రెడీ. డాడీ ఏమిటమ్మా, చక్కగా నాన్న అని పిలవలేవు. మమ్మీ డాడీ అని పిలుస్తుంటే జూలీ డాడీ అని కుక్కని పిలిచినట్టుంది. సారీ డాడీ. క్షమించండి నాన్నగారు. ఏటన్నా రెడీయా? ఆ భాష ఏమిట్రా? భాష అంటే రజనీకాంత్. ఆయన ఏం చేశాడు? నేను మాట్లాడుతున్నా ఆయన గురించి కాదు, నీ భాష గురించి. రాయశ్రీ, వద్దంటుంటే వీడి అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటాడని గోదావరి పంపించావు. అప్పటి నుంచి వీడి భాషలో తగలింది. భాష కన్నా ముఖ్యం, బాగా ముఖ్యం. అర్థమైందా లేదా ముఖ్యం. నీకేమన్నా అర్థమైందా? సర్లే, పదండి పదండి. క్రితంసారి ప్రముఖ విద్యావేత్త రామయ్య గారి చేతుల మీద అవార్డు అందుకున్నాం. ఈసారి ఎవరిస్తారో రండి. నమస్తే అన్న. మలేషియా ఉన్నాడా? నువ్వేం పరిశానోకో. ఆడ ఆ స్థలం ఎలా అమ్మడో చూస్తా. అవసరం అయితే కాలు చెయ్యో తీసేద్దాం. నేను చెప్పాను కదా, చూసుకుంటాను అన్నానుగా. పరీక్షానికి ఆకిస్తా నేను అన్నానుగా. మంచిది, ఉంటాను. ఆ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారనా? అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే నమస్తే. ఏం యాదగిరి, మంచిగున్నావా? అన్నా మంచిగున్ననే. బిడ్డలెంతమంది నీకు? అన్నా ఇద్దరే, ఓ జడా ఓ క్రాఫే. ఒక పోరడు ఒక పోరదీనా? అవునా. మంచిగుంది మంచిగుంది. గింతకే నేను ఆడకొచ్చి ఏం చేయాలా? అన్నా బెస్ట్ ఫ్యామిలీ అవార్డు ఇవ్వాలని. యాదొచ్చింది యాదొచ్చింది. ముందుగా చెప్పినావు కదూ. రేయ్ అనా, బెస్ట్ ఫ్యామిలీ ఏంటి? ఏందిరా? ఏం చాతగానో లెక్కనా? గట్లనా? సరే 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 సరే. ఎన్ని గంటలకు ఉండాలి? పొద్దుగాలే పోయినావా, పొద్దుగుంకేలకు రావా, ఎండబడిపోయినావా, ఇంకా మరి ఇంటికి రావా. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మన శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బెస్ట్ ఫ్యామిలీ అవార్డుని అందిస్తోంది. ఈ అవార్డుని ఇవ్వడానికి మన 44వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మల్లేష్ యాదవ్ గారు విచ్చేశారు. ఆయనకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 3 ఏళ్లుగా ఈ అవార్డుని సొంతం చేసుకుంటున్న శ్రీ పూర్ణచంద్రరావు గారికి ఈసారి కూడా ఈ అవార్డు దక్కిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
డాన్స్ నువ్వును అది హిప్ హాప్ అని. హిప్పాప ముద్దపప్ప అందరిలో అమాయకంగా మొహం పెట్టి అడిగేసరికి కాదనలేకపోయాను. నాకేం నచ్చలేదు, పైగా చండాలంగా ఉంది. మనకు దగ్గర డాన్స్ రాది రే. కాలం మారిన పద్ధతులు సాంప్రదాయాలు మర్చిపోకూడదు. అందరూ వేద అపార్ట్మెంట్ కట్టేస్తున్నా ఇప్పుడు తాతల కాలం నాటి ఇల్లు ఇంకా ఎందుకు మార్చకుండా ఉంచాను అనుకున్నావు? పద్ధతిరా పద్ధతి. 4 years బెస్ట్ ఫ్యామిలీ. 20 years కారపొడి. నెయ్యి కూడా తగలే. అయినా ఈ అవార్డు నా ఒక్కడి వల్ల రాలేదు. నాకు భార్యగా, మీకు తల్లిగా, మీ అమ్మ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం వల్ల, నా కొడుగ్గా నువ్వు, కూతురుగా శ్వేత ఏ వేధవేషాలు వేయకుండా క్రమశిక్షణగా ఉండడం వల్ల గత 4 సంవత్సరాలుగా ఈ అవార్డు మనకే వస్తుంది. అంటే ఈ అవార్డు మన బాధ్యతని ఇంకా పెంచింది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. ఎవడ్రా నువ్వు? కళ్ళెవడ దొబ్బయా? ఎవడ్డు కన్ను కొడితే దిమ్మ తిరిగి మైండ్ వైట్ అయిపోద్దో ఆడే కాయ. పోరా. పోరావా? ఏమా ఇది నీ ఫ్రెండా? సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పే. ఓ తలతల్లాడిపోతున్నాయి కదా అని బయట ఎట్టొద్దని చెప్పి. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నువ్వెంతేదో అందరికి తెలుసు, పోయి పంచుకో. నా వాయిస్ నే కామెంట్ చేస్తారా? ఒక్కటి ఇచ్చాను, ఇంకెప్పుడు నా జోలికి రారు. ఏంటి? కాదు, షాపింగ్ కి వస్తావా? షాపింగ్ కా? మన దగ్గర అంతటి బరువులు లేవమ్మా. ఆ మాత్రం దానికి ఎందుకు రా అంత బిల్డప్? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? కాయతో మాట్లాడుతున్నావే. ఏం కాయరా? బెండకాయ, వంకాయ, దొండకాయ, చిక్కుడుకాయ కోసి కూర వండేస్తాను. జాగ్రత్త. కాయటకాయ, పొట్టి బుడంకాయ. పూరీలు జబర్దస్తుకున్నాయి మామ. అన్నయ్య, ఇండియన్ బిజినెస్ మార్కెట్ సంగతి ఏమో కానీ ఇండియాలో అమ్మాయిలు చాలా మారిపోయారు. నా చిన్నప్పుడు ఇంటి పక్క నుంచి గులాబ్ పువ్వు దొబ్బేసి సుజాతకిస్తే 4 గంటలు బెనహర్ సినిమా చూసినట్టు నన్నే చూసేది. చిన్న పుల్ల ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ప్రభకిస్తే చాలు పక్కనే కూర్చునేది. కానీ ఇప్పుడు అలా కాదు. పిజ్జాలు, బర్గర్లు, రెడ్ బుల్స్ ఓ కుంభాలు లాగిచ్చేస్తున్నారు. పోనీ వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి ఏదైనా బ్యాంకు మనకి పర్సనల్ లోన్ ఇస్తుందా? ఇవ్వదు. పోనీ షకీలా ఏంటి? ఇలా రా, నీకోసం మంచి లవ్ లెటర్ రాశానే, తీసుకుంటావా? సిగ్గుపడుతున్నావా? పర్లేదు తీసుకో. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఇన్నే. నీ మాట నువ్వే విన్నప్పుడు నేనెందుకు వినాలిరా? సీనుగాడే బెస్ట్ ఫ్యామిలీ షీల్డ్ కొట్టినాడే. వీడికి ఖజానా ఇంకెవరదు. ఓ దుబెస్ట్. ఎలా సీను, ఈసారి కూడా అవార్డు మీకే వచ్చిందిగా. కంగ్రాట్స్. థాంక్స్ రా అన్న. హాయ్ కాయ్ అనియా. జీవితంలో ఎప్పుడు అవార్డులు ఎడ్యుకేషన్ లేనన్నయ్య, ఎంటర్టైన్మెంట్ ఉండాలని. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఒక అమ్మాయిని. అన్నయ్య, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదన్నా, మా ఫ్యామిలీ సంగతి తెలుసు కదా. తక్కువలో సెంటిమెంట్లు వద్దన్నయ్య. అనియా, మన సర్కిల్లో నీకు తప్ప అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని. గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మంచితనం అనుకోరని, నీకేదో ప్రాబ్లం అనుకుంటారని. కాబట్టి అర్జెంట్గా వెళ్ళానయ్య, ఒక గర్ల్ ఫ్రెండ్ వెతుకు. వెళ్ళు ట్రై చేయి, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. సల్మాన్ ఖాన్ తనేసాడు. సల్మాన్ ఖానా? ఐశ్వర్యరాయ్ లైనేస్తుంటే తట్టుకోలేక సల్మాన్ ఖాన్ వచ్చి తనేసాడు. ఇగో పడిపోయింది. నీకు ఐశ్వర్య లైనేస్తుందా? యా, నాచురల్లీ. ఏ సుబ్బలక్ష్మ సుందరమ్మ లైనేస్తుందంటే ఓకే, ఐశ్వర్య లైన్ వేయడం ఏంట్రా? మరి అందుకే నాకు కాలద్దే. నిజంగా ఐశ్వర్య మన ఫేస్కి ఎలాగా పాడదు, కనీసం లైన్ వేస్తున్నట్టు కల కూడా కనకూడదే ఏంటి? కలగంటున్నావా? జనరల్ గా మా కుర్రోళ్ళని తింటే తెలుసా, సోనాలి బిందె సోపెట్టి స్నానం చేస్తున్నట్టు, తాగుతా రుద్దుతున్నట్టు, సమీరారెడ్డి సాంబ్రాణి పొగేస్తున్నట్టు ఊహించుకుని కలగంటాం. మధ్యలో మీరేమో చెడదొప్పేస్తారు. కనీసం మాకు ఈ సాటిస్ఫాక్షన్ కూడా ఉండవురా? కుళ్ళమ్మా కుళ్ళు, అర్థం చేసుకోరు. సంథింగ్ రాంగ్. వీడికి లవేరియా వచ్చినట్టుంది. శ్వేత, రేడియో పెట్టమ్మా. భక్తి రంజన్ వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రేడియో ప్రశాంతత. రేడియో కనిపెట్టినప్పుడు కొనుంటారు దీన్ని. ఇది సరిగ్గా వాగదు మోగదు. ఇది లేకుండా అమ్మకి పని సాగదు. ఇగో ఎక్కువ ఆలోచిస్తే బాగోదు, ముందు పని చూడు. నువ్వు వెళ్ళ. ఓకే. భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ప్రేమ దాని తీరుతెన్నులు అనే అంశంపై ప్రముఖ సైకియాట్రిస్ట్ శ్రీమతి క్రాంతి ప్రసాద్ గారి అభిప్రాయాలు విందాం. ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన ఇదేదో మనకు పనికి వచ్చే మ్యాటర్లో ఉందా? నిజంగా మనలో ఉన్న ప్రేమని ఎదుటి వారికి తెలియజేయడం కూడా ఒక కళే. కళావ రాజా, ఎవరికి చెప్పాలో ఎట్టా చెప్పాలి దోలు తీరిపోతుంది. మనలో ఉన్న ప్రేమని ఎదుటి వారికి తెలియజేయాలంటే ముందుగా అమ్మాయి 2 కాళ్ళు పట్టుకుని
కాళ్ళు పట్టుకోవాలా అంటే మనం చెప్తుంటే పారిపోకుండా అన్నమాట. ఏదో బాగుంది. కాళ్ళకి బంధం వేయాలి. బంధం అంటే సాధారణంగా తాటి తడపతో గాని చాంతాడుతో గాని కాళ్ళని గట్టిగా కడతారు. ఐ లవ్ యూ చెప్పడా బలాత్కారం చేయమంటాడా? ఇదే డౌట్ గా ఉంది. కాళ్ళకి బంధం వేశాక అమ్మాయి సిగ్గుపడకుండా ఉండాలంటే కళ్ళకి గంతలు కట్టాలి. కళ్ళకి గంతలా? కొంపదీసి అడవులకు కానీ తీసిపోమంట కదా. కొంతమంది అమ్మాయిలు పార్టీలో డిన్నర్లంటే ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాటికి తగినంత పచ్చగడ్డి గాని ఎండుగడ్డి గాని మేత వేయాలి. ఎవరో కంచాలు మంచాలే అనుకున్నాను, లంచాలు కూడా ఉంటాయన్నమాట. మీరు రోజు క్రమం తప్పకుండా పచ్చగడ్డి ఎండుగడ్డి పెడుతూ బియ్యం కడిగిన నీళ్ళల్లో పొట్టు తౌడు కలిపి ఐ లవ్ యూ చెప్పారంటే 5 లీటర్ల పాలిస్తుంది. ఐ లవ్ యూ చెప్తే లీటర్ పాలిస్తా. ఇది ప్రేమ ప్రోగ్రామ్ పాడి పంట ప్రోగ్రామా? బంగారం. ఓ బంగారం నువ్వు తెలుగు తమిళ ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. బంగారం నువ్వుదా అంటే 30 రోజుల్లో అమ్మాయిని పడగొట్టడం ఎలా అనే పుస్తకం ఉందా? 10 రోజుల్లో అమ్మాయి పడుకుంటే పుస్తకమా? యా డౌటా? అదేనండి 30 రోజుల్లో తెలుగు తమిళ ఇంగ్లీష్ పుస్తకాలు ఉంటాయి కదా, అలాంటిదే ఇదిని. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. చూడు బాబు, మా దగ్గర అలాంటి పుస్తకం లేదు. మా దగ్గరే కాదు, ఆడపిల్లని కన్నవాడెవడు అలాంటి పుస్తకం అమ్మడు. అసలు బుద్ధినవాడెవడు అలాంటి పుస్తకం రాయడు. అమ్మ నువ్వు వెళ్ళమ్మా. ఏంటి మీ అమ్మాయా? అవునే. సరే 30 రోజులు వస్తాను. మీ అమ్మాయి ఎక్స్పీరియన్స్ తో 30 రోజులు అమ్మాయిని పడగొట్టడం ఎలా అనే పుస్తకం రాయగలుగుతా రాయండి. ఫుల్ సేలు సరేనా? ఎవరు? నీకు మా నాన్నగారి పేరు పెట్టడం ఏంటో గాని నిన్ను పేరు పెట్టి పిలవడానికి లేకుండా పోయింది. నువ్వు మాత్రం నన్ను బొడ్డు కోసి పేరు పెట్టినట్టు రాజశ్రీ రాజశ్రీ అని పిలువు. చిన్నదనంగా ఉందా? పర్లేదు అడ్జస్ట్ చేసుకో. అది సరే ఎప్పుడు దానికి తినిపించడమే గాని ఒక్క రోజైనా ఈ బక్కోడికి తొక్కలో సింగిల్ ఇడ్లీ అనేది తినిపించావా? పోన్లేరా, రేపు దానికి పెళ్ళై అత్తారింటికి వెళ్తే ఏం తింటుందో ఏంటో. మీ అమ్మలు అందరూ ఇంతేనే. ఆడపిల్ల ఇంట్లో ఉన్నంతసేపు ఓ తెగ మేపేస్తారు. వాళ్ళు అది మేసేసి లాగిపోతారు. ఆ తర్వాత సంబంధాలు రావు. అప్పుడు ఏ బొండంగానే ఎదిగి తిని పెళ్లి చేయాలి. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళతోటి మా అల్లుళ్ళు లావు, ఇక మా అమ్మాయి సుఖపడతలే అని ఎపిసోడ్లు కొద్దీ విచారం వ్యక్తం చేయాలి. నీ కూతురు కూడా బగ్గా తయారు చేసావనుకో ఆహార సమస్య ఉండదు, ఆరోగ్య సమస్య ఉండదు, అల్లుడి సమస్య కూడా ఉండదు. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. ఏంట్రా సీను, గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? దొరికిందని చెప్తావు, దొరకలేదు ఏం చెప్తావు పద. నీకు తెలుసు కదన్నా, మా అమ్మ నాన్న తెలిస్తే తిడతారు. మరి మా ఇంట్లో మాత్రం అమ్మాయి ఎంట పడి ఎంకరేజ్ చేస్తారా ఏంటి? అమ్మాయి ఎంట పడితే ఎవరింట్లో అయినా తిడతారు. హాయ్ ఫ్రెండ్స్, హౌ అబౌట్ యు? అమ్మ నాన్న తిడతారట. చూడు రాజీ, ఉదయం 6ంటికి ఇంటి నుంచి బయటకు వస్తుంది. నైట్ మనం ఎప్పుడు వదిలితే అప్పుడు వెళ్తుందిరా. ఎవరు చెప్పాడు? బలదేవనంత బాబు తిడితే ఎద పళ్ళు మానేస్తామా, పక్కనోళ్ళు తిడితే పాడు పళ్ళు మానేస్తామా. డబ్బులని ప్యాక్. హాయ్ ఇట్రారా రా. ఏంటి ఏరా మా కాలనీ అమ్మాయికే బీటెత్తున్నావు? నీకు అక్క చెల్లెళ్ళు లేరా? అక్కలేదు, చెల్లి ఉంది. చెల్లుందా? సిగ్గులేదురా ఆ మాట చెప్పడానికి? నీ చెల్లికి నేను బీటేస్తే నీకెలా ఉంటుందిరా? ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్లు నన్నే సొంత అన్నయ్యగా ట్రీట్ చేయదు. మీలాంటి పోరంబో కదా బీటేస్తే ఊరుకుంటదా? చెప్పెట్టు కొడతే. ఏరా మా కాలనీకి వచ్చి మాకే ఎదురవుతావురా? ఏసేండ్రా. పక్క కాలనీ అంటే రిస్కే. వాళ్ళు కుమ్మేస్తే కుయ్యో ముర్రు అన్నా గానీ జెండు బొమ్మ రాసి కూడా ఉండడు. మన కాలనీయే బెటర్. ఒకవేళ ఎవరికైనా మన బీటేత్త విషయం తెలిసిందనుకో, చచ్చా పూర్ణచంద్రరావు అబ్బాయి అంటోడు కాదు అని వదిలేస్తారు. ఎందుకంటే మనకి బెస్ట్ ఫ్యామిలీ అవార్డు ఒకటి ఉంది కదా, ఇది మన బాడీ గార్డ్ లా కవర్ చేసేస్తుంది. పోనీ తెలిసిందే అనుకో, ఎరా అబ్బాయి నీకు ఎందుకురా ఎదవేశాలు, మీ నాన్న తెలిస్తే ఫీల్ అవుతాడు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సీన్గా తెలిసిన అమ్మాయికి ట్రై చేస్తే చేనుకు సేవ, రైతుకు రొక్కం లెక్కలు గిట్టుబాటు అయిపోతాయి. అమ్మో మనకే ఐడియాలు వచ్చేస్తున్నాయి. శబాష్ శబాష్, ఐడియా బాగానే ఉంది. అయినా మన ఫేస్కి పడిపోయే ఎర్రిబాబు వెంకటలక్ష్మి ఎవరు? వెంకటలక్ష్మి సుబ్బారావు గారు అమ్మాయి. యావరేజ్గా బాగానే ఉంటుంది. ఒరే సీన్గా ట్రై చేస్తే పడిపోతాయి. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. ఏంటమ్మా? ఆంటీ వెంకటలక్ష్మి ఉందా? ఉందమ్మా. లక్ష్మి. ఏంటమ్మా? సీననే వచ్చాడు చూడమ్మా. అన్నయ్య చెల్లెమ్మ వచ్చింది, మాట్లాడమ్మా. ఏడు మాట్లాడేది? అక్కర్లేదండి. పర్లేదమ్మా మాట్లాడు. ఇంకా మాట్లాడమొస్తాయి. నీ ఇష్టమమ్మా. వస్తా అండి. అలాగే. ఏంటన్నయ్యా? అన్నయ్య అన్నయ్య సన్నిధి అదే నాకు
అదేంటి బాబు కంటి చూపుతో పేల్చేసావు? కంటి చూపుతో కాదురా, కడుపు మంట. ఏ అమ్మాయికైనా బీడాతో వెళ్తే అన్నయ్య అందనుకో, ఇదిగో ఇలాగే కలత్తే. అమృతాంజనం, బీపీ మాత్ర, తాయెత్తు, జామకాయ. ఏమిటిది? సరే, సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తే ఆఫీస్ పని మీద తిరుపతి వెళ్తున్నాను, రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పు. సరే నాన్న, ఈ డబ్బులు హుండీలో వేయండి. దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావమ్మా? అందరూ బాగుండాలని నాన్న. పిచ్చి తల్లి, నీకన్నీ నా పోలికలేనే. నువ్వేం కోరుకుంటున్నావురా? పరధ్యానం వెదవ, ఎప్పుడు ఫోటోలు ఐశ్వర్య రాయి. రాయశ్రీ వచ్చేస్తారా? ఏం కోరుకుంటున్నావురా? ఏడుకొండల వాడ వెంకటరమణ, వయసులో ఉన్న కుర్రోడు ఏం కోరుకుంటాడో నీకు మాత్రం తెల్లా చెప్పు. అరే సీను, నా వెడ్డింగ్ కార్డ్ రా. ఏంట్రా ఎంత సడన్ గా? ఇంటర్నెట్ కనెక్షనా? ఇంటర్నెట్ కాదురా, ఇంటి వెనకాల అమ్మాయే. లవ్ లెటర్ రాశాను, పడిపోయింది. ఇంతలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇంత ఫాస్ట్ ట్రెండ్ లో కూడా లెటర్ అమ్మాయి పడిపోయిందా? అరే ఇప్పుడు అమ్మాయిలు ఇంటర్నెట్ SMS అంటే విసిగెత్తిపోయారా. లవ్ లెటర్స్ అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాసా, పడిపోయింది. అరే సీను, పెళ్లికి రావడం మర్చిపోకే. లవ్ లెటర్ రాస్తే అమ్మాయి పడిపోద్దా? సీక్రెట్ అంటే ఇంట్లో చెప్పాలి గానీ ఇంటికి అప్పెక్కి చెప్పడం ఏంట్రా? నీ ఫ్రెండ్స్ లో ఎవరినైనా మన గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేయొచ్చు కదా. మా ఫ్రెండ్స్ జోలికి వచ్చావనుకో కాళ్ళు ఇరుగుతాయి. అంతేనంటావా? సర్లే గానీ ఓ విషయం చెప్పా, లెటర్ రాస్తే అమ్మాయిలు పడిపోతారంట కదా. నువ్వేం అనుకోపోతే కూర్చో చెప్తా. నీకు ఎవడో ఒక లెటర్ రాసుకుంటాడు కదా, ఆ ఎక్స్పీరియన్స్ తో లవ్ లెటర్ ఎలా రాయాలో కొంచెం చెప్పా. ఎదవేషాలు వేస్తే చెప్పు తగ్గుద్ది. అంత రెస్పెక్ట్ ఎందుకులా అమ్మా? కలం స్నేహం ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ప్రియాతి ప్రియమైన ప్రియురాలు ప్రియకు ప్రేమతో, నువ్వు లేక నేను చందనంగా ఉంది. ఓ మై డియర్ డార్లింగ్. ఇంకోటి రాబ్బా, చెప్పట్లు అయిపోతున్నాయి, ఐడియా రావట్లేదు. నీకోసమే నేను. ఏంట్రా రాస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. నాతో చెప్పలేదనుకో, నువ్వు ఎవరో అమ్మాయికి లెటర్ రాస్తున్నావు అని నాతో చెప్పేస్తా. ఆయన తీసుకెళ్ళిస్తారా? ఒరేయ్, నీ ఒంట్లో కండలేదు కానీ కామెడీ ఎక్కువే ఉందిరా. చా ధైర్య సాహసే జ్యోతిష్మ అన్నారు. తెల్లా లెటర్ రెడీ, చూడు కసట ఎలా రెస్పాండ్ అవుతుందో. రామలక్ష్మి, రామలక్ష్మి, వస్తున్నానండి. ఇలాగేనా అమ్మాయిని పెంచేది? ఏమైందండి? అమ్మాయి ఉదయం లేవగానే బూస్ట్ ఇస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ జామ్ పెడుతున్నాను, మధ్యాహ్నం లంచ్ లో మటన్ బిర్యానీ పెడుతున్నాను, సాయంత్రం పాలల్లో కార్న్ ఫ్లెక్స్ కల్పిస్తున్నాను. అయినా అదేమన్నా చిన్నపిల్ల అండి? మనం పెంచితే పెరగడానికి. వయసు వచ్చిన పిల్ల కదా, దానంతట అదే పెరిగిపోతుంది. ఏదవ లాజికల్ తీగ లాఠీ విరిగిపోద్ది. ఇదేమిటి? నాకు తెలియదు నాన్న. నీకు తెలియకుండా లెటర్ రాశాడంటావా? ఇన్నాళ్ళ పెన్ ఫ్రెండ్షిప్ లో ఎవరైతే చండాలంగా రాయలేదు కదా నాన్న. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పీక పిసుకుతా. అది కాదు. నువ్వెప్పుడో వాడిని చూసి పళ్ళికి నుంచుంటావు, వాడేకంగా రమ్మని లెటర్ రాశాడు. నిజంగా వాడెవడో నాకు తెలియదు నాన్న. వాడెవడో నీకు తెలియకుండానే, నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకుండానే లెటర్ రాశాడంటావా? నీ మీద ఒట్టున్నానా? నిజంగా వాడెవడో తెలీదు. కానీ మొన్న కాలనీలో అమ్మ నేను వస్తుంటే ఒకడు కామెంట్ చేశాడు, బహుశా వాడే ఉంటాడు. ఎవడమ్మా? వాడే, ఆ పొట్టోడే. అరే బండనే, దాన్ని రోడ్ రోల్ కింద ఇప్పుడు చచ్చిపోయిందేమో అనుకుంటారు. వాడా? పోలీసులు. ఎరా రేయ్, నువ్వేనా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? లెటరా? నేను రాయలేదే. అమ్మాయా? బానే ఉంది, రాయమంటారా? ఏయ్, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? సింహాచలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సేమ్ డైలాగ్. కాయతో మాట్లాడుతున్నావు తెలుసా? ఏంట్రా నీ బలుపేంటి? ఏమంటే ఏమన్నా అంటే అన్నామని ఫీల్ అవుతారు కానీ ఇట్రా ఇట్రా. అమ్మాయి బొడ్డు తొడలు కనిపించే ఇలాంటి జానా బెట్ట డ్రెస్సులు వేసుకుని ఊరు మీదకి వస్తే ఉప్పు కారం తిన్న మగాడెవడైనా ఊరుకుంటాడండి? అని నేను ఊరుకుంటావా? నేను ఊరుకోననే. చెప్పు తెగుద్ది. ఇది నా కూతురు.
నేను ఊరుకుంది కూడా అందుకే సార్. అచ్చి! అసలు కన్న తండ్రి ఎవడైనా కూతురికి ఇట్లాంటి డ్రెస్ వేసి బయటికి తీసుకొస్తాడా? పైగా పోలీస్ ఆఫీసర్ అన్య ఈ ఆడపిల్లలు ఎట్లాంటి డ్రెస్ అయినా వేసి వచ్చాను, కానీ మనం చూస్తేనే వస్తుందండి ఇలా కోపం రోషం. చూస్తారా కుమ్మడ్రా నాకు. కూర్చున్నారా రే? ఓయ్! కాయను కాయ పెట్టుకుంటారు రే! స్టేషన్కి వచ్చి రోజుకు 3 సార్లు సంతకం చేసి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. కన్న కూతురు అంటే ఇంత ప్రేమ ఉన్నోళ్ళు దానికి ఇట్లాంటి డ్రెస్సులు వేసి కుర్రాలు రెచ్చగొట్టడం ఎందుకన్నయ్య? అన్నయ్య ఇంకా వింపచేరలేంటన్నయ్య? రేయ్ పద. ఏరా అమ్మాయి పడిందా? నాకు తెలుసు రాదురా, అమ్మాయిలను ఈజీగా ప్రేమించేయరు. అయినా నువ్వు రాసిన తెల్లవారుజామున సీన్ గడ్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఐడియా ఇస్తే అండ్ నిన్నే ఎరికించాడు. అవును మావా. రే ఇరికిస్తే ఇరుక్కోవడానికి నేను పిందెను కాదురా, కాయ. కాయతో పెట్టుకుంటే బండిపై రాలిపోద్ది. సీరియస్ గా ఆలోచించు మావా. అరే సీనుగాడు ఏ అమ్మాయికి లవ్ లెటర్ రాస్తున్నాడో తెలుసుకొని ఆడికంటే ముందు మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఆడికి పడకుండా చేయాలి. అదే మన రక్షణ కర్తవ్యం మావా. ఎన్నిసార్లు చెప్పాను నా రూమ్ రావద్దని? నీ రూమ్ నా రూమ్ ఏంటి? అది సరే గాని ఇన్ని పుస్తకాలు తెచ్చావేంట్రా? కొంపతీసి పాకెట్ మనీ కోసం పాత పుస్తకాలు కొండాలు అమ్మడాలు లాంటి సైడ్ బిజినెస్ లేవి చేయట్లేదు కదా? మరి అందుకే నాకు ఆడతే నీలాంటి సెల్లున నాలాంటి ఎదవ ఎవ్వడైనా కాకాబడి డబ్బులు లాగేస్తాడు గానీ కష్టపడి పని చేస్తాడా? నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదా? నాకు అదైనా పెరిగింది, నీకు రెండూ పెరగలేదు. నువ్వు నాకు చెల్లివా శత్రువా? అది సరే గాని ఈ పుస్తకాలు ఎందుకురా? కృష్ణ శాస్త్రి గారి కథలు బాగా చదివేసి నాలెడ్జ్ పెంచుకుని బయటికి గా మంచి లవ్ లెటర్ రాసి అమ్మాయికి ఇద్దామని. మళ్ళీ లెటరా? అంటే ఇంతకు ముందు రాసిన లెటర్ కూడా నువ్వు మారవరా? మన సంగతి సరేగానమ్మా శ్వేత, నువ్వు వెళ్ళి ఆనంద్ లాంటి మంచి కాఫీ పడురా. ఈ రోజు మనం పుస్తకాలు బాగా చదివి లెటర్ తీసేస్తాం. నీకు అసలు లవ్ లెటర్ ఎలా ఉంటుందో తెలియదు కదా? ఇదిగో ఎలా రాసాను చూడు. మాకెందుకు బాబు అంత అదృష్టం? మరి అదే అన్నయ్య రాసిన లెటర్ చెల్లం చూడకూడదు ఏంటి? నువ్వు మొహమాట పడకరా. సర్లే కాని. ప్రియమైన సావిత్రి. సావిత్ర? హీరోయిన్ సావిత్రి ఎప్పుడో చచ్చిపోయింది కదరా, నువ్వు ఇప్పుడు లెటర్ రాస్తున్నావేంటి? మరి అదే ఎక్స్ట్రా అంటే సావిత్రి అంటే ఆ సావిత్రి కాదు, కళా స్నేహం సావిత్రి. సునీత స్వప్న లాంటి పేర్లు ఒక్కడు కాలేదు. సావిత్రి అయితే మొగుడిని గట్టిగా పట్టిన వదలదు కదా, అందుకే ఆ పేరు సెలెక్ట్ చేశా. అబ్బో. ప్రియమైన సావిత్రి. ప్రియాతి ప్రియమైన సావిత్రి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నీతో పాటు నేను ఉండిపోతా. పప్పులో ఉప్పులా నీతో పాటు కలిసిపోతా. నువ్వు పళ్ళు తోముకున్నప్పుడు పేస్ట్లా, పాలు తాగుతున్నప్పుడు బూస్ట్లా, స్నానం చేసినప్పుడు లక్స్లా, జలుబు చేసినప్పుడు విక్స్లా. నీ వెంట నేను ఉంటా. నువ్వు అంటే మీ ఇంటి ముందు తులసి మొక్కను అవుతా. ఉప్పు అంటే తిరిగి తిరిగి పిచ్చుకొక్కను అవుతా. ఆశపడితే ఆకులో ఒక్కనవుతా, తీసుకొడితే అట్టుపడి తొక్కనవుతా. ఏం చేసినా నీ ఇష్టం, ఇంతకు మించి రాయడం చాలా కష్టం. అలా ఉంది, తొక్కలా ఉంది. దీనికి కూడా అమ్మాయిలు పడిపోతారా? కుళ్ళమ్మా కుళ్ళు. నీకెవడో ఈ రేంజ్ లో లెటర్ రాయలేదు కదా, అందుకని కుళ్ళు. చూడు, శనివారం ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మని లెటర్ రాశాను. వస్తుంది చూడు ఈ లెటర్ పవర్ ఏంటో. శనివారం ఉదయం 11 గంటలకు. శనివారం ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడిలో. వెంకటేశ్వర స్వామి గుడి. అయిపోయింది, నువ్వు వెళ్ళకు. ఇందాక నుంచి చూస్తున్న పొట్లాలు పులియాలు లాగించేస్తున్నావు. కొద్దిగా పెట్టవా? ఎందుకు పెట్టాలరా? నీ దగ్గర డబ్బులున్నాయిగా, వెళ్ళి కొనుక్కో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాయతో మాట్లాడుతున్నావు. నువ్వు కాయ అయితే ఏంటి, పండు అయితే ఏంటి, పండు మీద తొక్క అయితే ఏంటి? ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుద్ది. గుళ్ళో కూడా చెప్పులు వేసుకొస్తారా? ఏమో ఆడవాళ్ళ అమ్మా. మామా, అమ్మాయి సంగతి వదిలే మామా, 11 అవుతుంది. ఆ లెటర్ అమ్మాయి సంగతి చూడు. వచ్చేసిందే లెటర్ అట్టుకొని ఆంటీ వచ్చేసిందే. ఆంటీయా? మామూలు ఆంటీ కూడా కాదు, యంగ్ విడో. అన్నయ్య, ఈ సీనుగాడు మంచి తెలివైనడని. పెళ్లికైన అమ్మాయిని ట్రై చేశాడనుకో పెళ్లి చేసుకోవాలి, పెళ్ళైన అమ్మాయిని ట్రై చేశాడనుకో
మొగుడితో ప్రాబ్లం. అదే విడో అనుకో, సింగిల్ విండో పథకంలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొడుకు మంచి ప్లాన్ చేశాడన్న. హచ్చి. అన్నా కొడుకు అంటే గుర్తొచ్చిందన్నా, ఆంటీ పక్కన కొడుకున్నాడన్నా. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదేనేమో అన్నా. కొడుకు కోసం 1 year ట్రై చేయక్కర్లేదన్నా, హ్యాపీగా తగులుకోవచ్చు. నిన్ను పోలీసులతో ఇరక్కొట్టించిన సీనుగాడికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పడకూడదు. వీడియోయే కాదు, పండు ముసలిదైనా సరే ఆడికి పడకూడదు. వీళ్ళన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? సావిత్రి అండి. నా పేరు శ్రీనివాస్. మీకు ఈ లెటర్ రాసింది నేనే. నిజమా అండి? యా, కాయ. నిజంగా ఈ లెటర్ చదవగానే నా గుండెలో కాదు 1,000,000 వీణలు మోగినట్టయిందండి. గుండెల్లో 1,000,000 వీణలు పట్టాయా? 1/4 మందికి ఇక్కడ కాళ్ళు లేక తగ్గ ఇబ్బంది పడిపోతుంటే. మీరు రాసిన లెటర్ చదివాక మోడువారిపోయిన నా జీవితం మళ్ళీ చిగురించిందండి. నా కొడుకు లెటర్ మీద సెంటుకు బదులు యూరియా జల్లించాడు. నిజంగా మీదెంత విశాల హృదయం అండి. అవును, వీరేశలింగం గారు మీకేమైనా రిలేషనా? అల్రామయ్య కూడా ఏమి కాదు. అమ్మా చిల్లిపి, మీ లెటర్ కూడా ఎంత బాగా రాశారండి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, మీతో పాటు నేను ఉండిపోతాను. కానీ ఒక చిన్న మాట చెప్పండి. ఆకుల్లో చిగురులా, పువ్వుల్లో తేనెలా, కొమ్మల్లో రెమ్మలా మనతో పాటు వీడు కూడా ఉంటాడండి. ఎంత మాట ఉందో సావిత్రి. కన్న తల్లి నుంచి బిడ్డను వేరు చేసే కసాయి వాళ్ళ కనబడుతున్నారా? రారా. Get out. Come on, sir. సార్, టెంకాయ బందోబస్తుకు వెళ్ళేటప్పుడు దేవుడికి టెంకాయ కొట్టక్కర్లేదయ్యా. టెంకాయ కాదు సార్. మరేం కాయ? అక్కడ చూడండి సార్, ఈ కాయ సార్. ఆ, అమెరికాకి బిన్ లాడెన్ లాగా వీడు నా ప్రాణానికి ఎక్కడ దాపరిచ్చాడయ్యా? అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? గంగను తలపై మోసే శివుడివా. నీళ్ళు మోస్తాడా? చిచి, నేను కాదు. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఇష్టం వచ్చిందనుకో. ఏమనుకోను, నిన్నేమనుకోను. నేనేంటి, నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషి ఓలాటి నే చేసిన తప్పేంటి, ముళ్ళు విడిచి అరిటాకు శిక్షేంటి. తప్పు నీది కాదంటే లేఖ ఒప్పుతుందా? పక్కలాంటి లేఖలోన ఇంత చిక్కు ఉందా? తప్పు నీది కాదంటే లేఖ ఒప్పుతుందా? తొక్కలాంటి లేఖలోన అంత చిక్కు ఉందా? పద పద వేరే పనేం లేదా? పద పద వేరే పనే లేదా? ఎరగొమ్మడు రాయండి, లోపలేసి ఎరగొట్టండి. స్టేషన్ మీకు పని చెప్తా. ఏరా, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఎక్కడికి పోయావు? తెప్పించుకో. ఏ ఈసారి కూడా ఫెయిలా? అమ్మాయిలను ఈజీగా పడిపోర్రా. వాళ్ళని ఇన్స్పైర్ చేయాలంటే నువ్వు వాళ్ళని ఎంతో ఇంప్రెస్ చేయాలి. టూత్ పేస్ట్ కొన్నంత ఈజీ కాదురా ప్రేమను పొందటం. చా మాది అల్ల మరి. అది సరే గాని బొమ్మడుగులు అంటే పేరెంట్ వాళ్ళు వస్తారు కదా, ఆ సంగతే మర్చిపోయాను. పేరెంట్ వాళ్ళకి వచ్చేవాళ్ళ మంచి కత్తులు ఉంటారేమో, వాళ్ళు ట్రై చేస్తే పోతాయి. ఛీ, నీకెప్పుడు అదే గోల. ఏదో సౌండ్ వస్తుంది. చాలా మంది అమ్మాయిలు వస్తున్నట్టున్నారు. ఏంటే నీ ఫ్రెండ్స్ అంతా ఈ సైజేనా? పచ్చ కవర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ కళ్ళకి అందరూ అమ్మాయిలాగా కనిపిస్తున్నట్టున్నారు. మరి అదే ప్రేమ అంటే. ప్రేమ దోమ. రామ 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 రామ, అర్థమంటే కాని కాదు ఏం ప్రేమ. ఏరా, మళ్ళీ లెటరా? 2 సార్లు అవంది 3వ సారి అవుద్దా?
ఈసారి విజయం అందా. విజయలక్ష్మి ఎలా వరిస్తుందో చూడు. కలం స్నేహంలో విజయలక్ష్మి పేరు ఎంచుకుని మరీ రాశా. ఆదివారం సాయంత్రం 5 గంటలకి మిడ్ నైట్ కేఫ్ దగ్గర విజయలక్ష్మి ఖచ్చితంగా కలుస్తా. వస్తా. మావా ఇది సామాన్యమైన పార్టీ కాదు మావా. డాల్బీ డిజిటల్ సౌండ్ పార్టీ. అవునరా, కానీ కొంచెం ఏజ్ ఎక్కువలా ఉందిరా. అన్నయ్య ఏజ్ ఎంత అనేది ముఖ్యం కాదు, ఎలా ఉంది అనేది ముఖ్యం. ఏజ్ ఎక్కువైతేనే ఇంకోైతేనే ఈ ఆంటీ ఆడికి పడకూడదు అంతే. నువ్వు వెళ్ళన్నా వెళ్ళన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? విజయలక్ష్మి. మీరు? శ్రీనివాస్. ఐసి. మీకు ఈ లెటర్ రాసింది నేనే. యా. కాయ ప్రామిస్. సత్య ప్రమాణికంగా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. తల్లి తోడండి, నాకు ఆ లెటర్కి సంబంధం లేదండి. అబ్జెక్షన్ ఇవ్వాలి. సదరు ముద్దాయి కామంతో కన్ను మిన్ను కారకుండా కనిపించిన ప్రతి ఆడపిల్లకి ప్రేమ లేఖలు రాస్తున్నాడు. ఇవరాను వాడు మా ఎస్ఐ గారి అమ్మాయి కూడా లవ్ లెటర్ రాశాడండి. నేను కాదురా. సీటు కింద సెగ్గట్టేస్తే బయటికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందండి మా ఎస్ఐ గారిది పాపం. ఏమయ్యా ఇప్పుడు అది అవసరమా? లెటర్లో వాడి పేరుకు బదులు నీ పేరు రాశాను అనుకో, దూల తీరిపోదు. పైన మీ అమ్మాయి పేరుండి కింద నా పేరుంది అనుకోండి, మరేం పర్లేదండి. ఏకంగా ఈ ముద్దాయి గౌరవనీయులైన జడ్జి గారికి లెటర్ రాశాడంటే ఇతను ఒంట్లో ఎన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయో తమరే అర్థం చేసుకోవాలి. యువర్ ఆనర్, వీడు పాపం ఆ యంగ్ విడోకి కూడా లవ్ లెటర్ రాశాడండి. ఏమంటే నా మాట అసలు ఎవరు వినరా అండి? నాకు ఈ లెటర్కి అసలు సంబంధం లేదండి. నా పేరు అసలు శ్రీనివాస్ కాదండి. కాయ. ఎవడు కన్ను కొడితే దిమ్మ తిరిగి మైండ్ వైట్ అయిపోద్దో ఆడే కాయ. అది చూసారా యువరానా, ఇతని పేరులోనే ద్వందార్థం ఉంది. రామ రామ, అపార్థం చేసుకోకండి జడ్జి గారు. నా పేరు కామేష్ అండి. మా ఇంటి పేరు యలమంచిలండి. ఇంటి పేరు ఒంటి పేరు కలిపి కాయ అని పెట్టిన. యువరానా, ఇతని పేరులోనే కాము ఉంది అంటే ఇతను ఎంత కరుడు కట్టిన కాముకుడో కోర్టు వారు అర్థం చేసుకోవాలి. వీళ్ళేదేదో మాట్లాడుతున్నారండి. నాకు లీవ్ లెటర్ రాయడం కూడా రాదండి. అందుకే స్కూల్లో అప్పుడప్పుడు సస్పెండ్ అయ్యేవాడినండి. ఇంకా నా బతుకు లవ్ లెటర్ కూడా రాండి. కానీ అమ్మాయిల దగ్గర బిల్డప్ కోసం అండి లవ్ లెటర్ అని చెప్పి అప్పుడప్పుడు తెల్ల కాగితం ఎత్తుంటారండి. దాంట్లో ఒక్క చుక్క కూడా ఇవ్వండి అమ్మగారు. అమ్మతోడు తల్లితోడు ఇతరన్నీ కట్టుకథలు చెప్తున్నారు యువరానా. ఇలాంటి వాళ్ళని యూత్ ఆదర్శంగా తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు. కనుక సదరు ముద్దాన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. శిక్ష లేదా అంతకంటే పెద్ద శిక్ష ఇంకేదైనా ఉంటే వేసేయండి. పెన్నుంది కదా అని ప్రేమ రేఖలు రాసేసి, పెన్నుంది కదా అని ప్రాణాలు తీసేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? అందుకేనా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. వేసేయండి, వేసేయండి. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నా తరఫున మాట్లాడాలి. నాకు తెల్లటి ఏదోటి మాట్లాడిపోతే జూనియర్ లాయర్ వీక్ అనుకుంటారు. వేసేయండి. ఇంకా వాళ్ళతో వాదనలేంటి యువరానన్, వేయండి శిక్ష. లేదంటే రేపు మీ కూతురు కూడా వారు లవ్ లెటర్ రాస్తారు. అమ్మగారు మీకు దండం పెడతాను. ఏంట్రైతే కామంతో కన్ను మిన్ను కానకుండా కనిపించిన ప్రతి మహిళకి ప్రేమ లేఖ రాస్తున్నట్టు తగిన సాక్ష్యాధారాలు ఉండడంతో సదరు ముద్దాయి శ్రీనివాస్ అలియాస్ కాయ కామేష్ యలమంచిలకి శిరోముండనము చేయించాల్సిందిగాను అతని చేత ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు మెట్లు తుడిపించాల్సిందిగాను ఆదేశించడమైనది. అనవసరంగా ఈ లాయర్ గారు పెట్టుకున్నా. ముందే ఫీజు తీసుకున్నాను, మంచిదైంది. మావా గుండు గీసి మీసు మొదలేసారా మావా? గీసేసారే గుండు గీసేసారే. ప్రస్తా చూడండి, గుండు చేశారు. ఫోటోలు కావాలి. ఇంకా వెళ్ళిపోయి ఎవరో జ్వాలను రగిలించారు సీన్ గారే, వేరెవరో దానికి బలి అయినారు. అమ్మా జీవితం. చూడరా, చూడు చూడు. నీ ప్లేస్ లో వాడు ఇరుక్కుపోయాడు.
ఈ పాటికి అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకునేవారు. శ్వేత, అమ్మ నాన్న కాదే, ఆ ప్లేస్లో నేనుంటే ముందు నేనే ఆత్మహత్య చేసుకునేవాడిని. అసలు అసలు అవుతుందనుకోలేదు శ్వేత. నీ ముందు నుంచి చెప్తున్నానుగా. సారీ శ్వేత. సారీ ఏంట్రా సారీ? అమ్మాయిలు కనిపించగానే కొవ్వెక్కి వెధ విషయాలేసే నీలాంటోళ్ళు అమ్మా నాన్న గురించి ఎందుకు ఆలోచించరా? అమ్మా శ్వేత, ఏమైందిరా? తప్పు చేశాను నాన్న. సారీ నాన్న, నువ్వు కష్టపడి 40 ఏళ్ళుగా సంపాదించుకున్న పేరుని 4 లెటర్స్తో చంపేసిన దుర్మార్గుడిగా మిగిలిపోయాడు నాన్న. ఊరుకోరా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయం ఎక్కడితో వదిలి. అది కాదు నాన్న, తలుచుకుంటేనే భయం వేస్తుంది నాన్న. తప్పు చేశాను నువ్వు రియలైజ్ అయ్యావు కదా, నువ్వు మారడానికి కదా సార్. వెళ్ళి మొహం కడుకుని కాఫీ తాగు. రైస్రీ తీసుకెళ్ళి తీసుకోమ్మా. ఒరే, ఈ లెటర్ నీకేరా? ప్రియమైన సీనుకి, నువ్వు గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంత పరితపించిపోతున్నావో నాకు తెలుసు. నా పరిస్థితి కూడా అంతే. నువ్వంటే నాకు ఇష్టం. ఎన్నాళ్ళ నుంచో నీకు ఈ విషయం చెప్పాలనుంది, కానీ నీతో చెప్పడానికి భయం, సిగ్గు. నువ్వు ఎదురుగా లేనప్పుడు నీకెన్నో చెప్పాలని, నీతో మాట్లాడాలని అనుకుంటాను. కానీ నువ్వు ఎదురుగా వచ్చేసరికి నాకు అసలు మాటలే రావు. నువ్వంటే ఎందుకు ఇష్టం? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం లేదా? ఇంతకీ నేనెవరా అని ఆలోచిస్తున్నావు కదూ? ప్రస్తుతానికి సస్పెన్స్. నేనెవరో సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. లేదు, నేనెవరో తెలుసుకోవాలనుకుంటే నువ్వే ట్రై చేయి. గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంత తప్పించిపోతున్న వాడిని ప్రేమించిన అమ్మాయి గురించి ఆ మాత్రం తెలుసుకోలేవా ఏంటి? ఆల్ ది బెస్ట్. నీకు నిజం చెప్తున్నా, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. అది నువ్వే కావాలి. ప్రేమతో, శ్రావణి. శ్రావణి. ఆవిడ చూడు ఎంత ఒరిజినల్ ఉందో. అరే సిరి ఆగ్రా. ఏంట్రా ఇంత హ్యాపీగా వెళ్తున్నా? అన్నా, నా గర్ల్ ఫ్రెండ్ దొరికింది తెలుసా? ఇదిగో అన్న అమ్మాయి రాసిన లెటర్. ఎవర్రా అమ్మాయి? తెల్ తెలీదా? తెల్లన్న, పేరు మాత్రం శ్రావణి. నిన్ను చూడకుండానే నీకు లెటర్ రాసిందా? యా మామా, మన దగ్గర బిల్డప్ కోసం వీడే లెఫ్ట్ హ్యాండ్ తో లెటర్ రాసి తెచ్చుంటాడు. లేకపోతే ఈడిపేసి అమ్మాయి పడవేంటి మామా? ఏంట్రా, ఏ లోకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం నువ్వు ఇచ్చిన లెటర్ ఏంటో తెలుసా? ఏంటి? ఒక అమ్మాయి నాకు బాయ్ ఫ్రెండ్ కావాలని లెటర్ రాసింది. నిజంగా? అవును, చూడు. ఎవర్రా ఈ అమ్మాయి? ఏమోనే, నాకు తెలీదు. శ్రావణి అని రాసింది, కానీ హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూసినట్టుందిరా. చూసావా? ఎవరిది? శ్రావణి అంటే సంధ్య హ్యాండ్ రైటింగ్. ఒకసారి సంధ్య? చూద్దామా? సంధ్య ఎవరు? ఉండ్రా చెప్తాను. ఈ సంధ్య ఎవరే? నా క్లాస్మేట్ రా. నాతో పాటు ఏంటి కంబైన్ స్టడీకి వస్తుంది కదా, కార్పొరేటర్ మలేష్ యాదవ్ గారు అమ్మాయి. అదేరా, మనకి బెస్ట్ ఫ్యామిలీ అవార్డు ఇచ్చారే ఆయన కూతురు. ఆ అమ్మాయా? సరే పద అడిగేద్దా. ఏంట్రా అడిగేది? ఆ లాన్ సంగతి తెలుసు కదా, తేడాలు వస్తే అడ్డంగా నరికేస్తాడు. ఎవరు రాశారో తెలియాలి కదా. అసలు ఆ లెటర్ రాసిన తనో కాదో. నేను సంధ్యతో మీటింగ్ అరేంజ్ చేస్తాను కదా. శ్వేత, నువ్వు నిజంగా గ్రేటే. వచ్చే జన్మలో కూడా నువ్వే చెల్లిగా పుట్టాలి. ఎందుకు బాబు ఇలా మీడియేషన్ చేయడానికా? హాయ్ శ్వేత. హాయ్ సంజ. తిను మా అన్నయ్య సీను. ఓరు నాయనో, ఈ అమ్మాయి శ్రావణ్ అంటే.
విషయం అడుగుతాను. అడుగు. మా అన్నయ్యకి శ్రావణి అనే ఒక అమ్మాయి లవ్ లెటర్ రాసింది. ఆ హ్యాండ్ రైటింగ్ నీ హ్యాండ్ రైటింగ్ లాగానే. ఆ లెటర్ రాసింది నేనే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకంటే ముందే నిన్ను ప్రేమించాను. మా నాన్నకి భయపడి నీకు ఆ విషయం చెప్పలేదు. మా నాన్న మీద ఉన్న భయం కంటే నువ్వు మిస్ అయిపోతావేమో అన్న భయం నాకు ఎక్కువైపోయింది. అందుకే తెగించి లెటర్ రాసేసాను. మొదటి నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ కావాలి అని కాలేజ్లో కాయగాడు చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అన్నయ్య, మన సర్కిల్లో నీకు తప్ప అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని. గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మంచితనం అనుకోరనే, ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. కాబట్టి అర్జెంట్గా వెళ్ళేదని అమ్మాయిని ఎత్తుకోవాలి. వెళ్ళు. గర్ల్ ఫ్రెండ్ కావాలని నువ్వు మొదటిసారి అమ్మాయికి లెటర్ రాసినప్పుడు నేను శ్వేతతో పాటు కామెంట్ స్టడీ చేస్తూ అక్కడే ఉన్నాను. నాకు నిద్ర వస్తుంది సంజ, నేను పడుకుంటాను. నువ్వు రాసి చిచ్చి పారేసిన లెటర్లన్నీ నేను పదిలంగా దాచుకున్నాను. నువ్వు గర్ల్ ఫ్రెండ్ కోసం లెటర్ రాసి తన్ని కలుద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో రకంగా నువ్వు లేట్ అయ్యేలా చేసింది నేనే. రేఖాయా, నేను ఆకాశ సీతమ్మని. ఆకాశ సీతమ్మ అదేం పేరు? మగాళ్ళైతే ఆకాశరామన్న, ఆడోళ్ళైతే ఆకాశ సీతమ్మ. అదంతే, డీటెయిల్స్ అడకు. ముందు నేను చెప్పేది కేర్ఫుల్ గా విను. ఆ ఎస్ఐ గారి కూతురికి లవ్ లెటర్ రాసి నిన్ను బుక్ చేసింది ఎవరో తెలుసా? ఆ సీనుగాడు. ఒరే, ఆ సీనుగాడికి గర్ల్ ఫ్రెండ్ కావాలని సలహా ఇచ్చింది నువ్వు, కానీ అది నిన్నే బుక్ చేసేసాడు చూసావా? నీకే గనక బీపీ, షుగరు, చికెన్ గున్యా, ఎయిడ్స్ ఇవేం లేకపోతే, నీకే గనక దమ్ముంటే ఆ సీనుగాడికి గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా చూడరా, అప్పుడు చెప్తా. కాయగాడిని రెచ్చగొట్టి నీకంటే ముందు వాడు అక్కడికి వెళ్ళేలా చేసింది కూడా నేనే. లేకపోతే నేను ప్రేమించిన అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ కావాలని సజెషన్ ఇస్తాడా చచ్చినోడు. ఆ రోజు బొమ్మల కొలువులో నువ్వు అమ్మాయిల కోసం వెతుకుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లల్ని తీసుకొచ్చి అన్నం పెట్టినప్పుడే నీ మనసేంటో నాకు అర్థమైంది. నువ్వు ఇంతగా సీనుని ప్రేమిస్తున్నావు నాకు ఎప్పుడు చెప్పలేదే. మా నాన్నకి తెలిస్తే ఏమంటారో అని భయం, కానీ ఇంకా కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదే. నిజమే సంజ, మీ నాన్నకు తెలిస్తే అమ్మో ఇది ఎంతవరకు వెళ్తుందని నాకు భయంగా ఉంది. ఇంకోసారి నీ హ్యాండ్ రైటింగ్ చెక్ చేయనా? ఓరు నాయను, దొరక దొరజాం పండిన అమ్మాయి దొరికితే అది కూడా జడదొబ్బిలా ఉన్నావే. ఒకసారి నువ్వు పక్కన అమ్మా. అమ్మాయి కనిపించగానే సొంత చెల్లెని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోతావా? అసలు నిన్ను అంత అందగతి ప్రేమించడం ఏంట్రా? ఒరేయ్, బ్లాక్ అండ్ వైట్. యశోదా తింటా ఆల్రెడీ మేజే ఉంటావు. నాకు డౌటే, సంజయ్ నాకు నిజంగా పడిపోయిందంటావా? అదే నాకు అర్థం కావట్లేదురా. అంత అందగతే బక్క సచ్చినాడు, నీకు పడిపోవడం ఏంట్రా? నాకు అదే డౌటే. గిల్లుకుంటే బొబ్బులు వస్తున్నాయి కానీ నమ్మకం రావట్లేదు. ప్రేమ గుడ్డిదంటారు కదరా, బహుశా సంధ్య అదే ఫాలో అవుతున్నట్టుంది. ఊరుకుంటుంటే తెగ మోసేస్తున్నావు. సంజయ్ నాకు పడిపోయిందంటే నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు కదా? నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. దీనికి అర్థం అవుతుంది. జనరల్ గా అమ్మాయిలు మహేష్ బాబు లాంటి అందగాడ్నో, పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ మ్యాన్ నో లవ్ చేయాలనుకుంటారు. నిన్ను లవ్ చేయడం ఏంట్రా? మరి అదే, సూపర్ స్టార్ కృష్ణ గారు అందగాడు కాబట్టి మహేష్ బాబు ఇంకా అందంగా పుట్టాడు. మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు స్వతహాగా ఎలిట్ టాలెంటెడ్ కాబట్టి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు. 5 పైసలు పే చేసుకున్న పూర్ణచంద్రరావుకి పవలా పే చేసుకుని నేను, 10 రూపాయలు పే చేసుకుని నువ్వు కాగా 6 రూపాయలు అందంగా పడతావా? తప్పు కదూ? అయినా ఈ విషయంలో నీకు నాకు డిస్కషన్ ఏంటే? డైరెక్ట్ గా సంధ్యని అడిగితే పోలా? ఒక్క నిమిషం, సార్ గెటప్ ఎలా ఉంటుందో చూద్ది కానీ. ఒరేయ్, ఈ డ్రెస్ లో సంజయ్ దగ్గరకా? మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా, పవన్ కళ్యాణ్ అంత పవర్ఫుల్ మ్యాన్ కాకపోయినా కనీసం వాళ్ళ స్టైల్ అయినా మెయింటైన్ చేయరా? అమ్మాయిలు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు. యు మీన్ పవన్ కళ్యాణ్? ఒక్క సచ్చినోడా, ఏదో బిల్డప్ లేవుకు. నేను ఎప్పుడో పడిపోయా. నిజంగానా? కన్ఫర్మ్ కదా? ఓకే,
ఓరి బాబు వెళ్ళిపోండి రా బాబు, అది పడిపోయింది. అనలేదు కిందది వెళ్ళరా బాబు. నీ టైం కాదు నా టైం మారిపోద్ది, అది మనసు మార్చుకుంటది. ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? కోర్టు శిక్ష విధించిన తర్వాత కూడా వదిలిపెట్టరా అండి? చూడు మిస్టర్ కాయా, టౌన్ లో ఏమైనా నేరాలు జరిగినప్పుడు పాత నేరస్తుల్ని పిలిపించి విచారించడం మా పోలీసుల ఆనవాయితీ. సార్ ఆ. మనం కొట్టే దెబ్బలకి వాడు విచారించాలి కానీ మనం విచారించడం ఏంటి సార్? ఆ విచారించడం కాదయా, ఎంక్వైరీ. ఎంక్వైరీయా? నేనేమన్నా రౌడీ షీటర్నా, పాత నేరస్తున్నా, ఐఎస్ఐ ఏజెంట్నా? అంతకంటే ఎక్కువేరా నువ్వు. సార్ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల పాలిటీ నువ్వు చికెన్ గున్యావిరా, చికెన్ గున్యావి. సార్ చికెన్ గున్యా దోమ కుడితే కదా సార్ వస్తుంది. ప్రేమ కుట్టినా కూడా వస్తుందయ్యా వీడి లాంటి వాళ్ళకి. చికెన్ గున్యా ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి నన్ను పిలిపించారు సార్, లేకపోతే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటండి? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమయ్యా ఆ లెటర్ది తీయండి సార్, తీయండి. నా రైటింగ్ ఉంటే నన్ను లోపలేసేయండి. యాదవ తెలివి తేటలొద్దమ్మా, ఇది కంప్యూటర్ టైపింగ్ లెటర్. ఈ కంప్యూటర్ కనిపించండి సార్, మీకు అసలు వేరే కేసులే లేవా? దొరికినా ఉంటే మా ఎస్ఐ నిన్నెందుకు పట్టుకుంటారా పొట్టోడా? కొంతమంది రాజకీయ నాయకులు కోట్లు నొక్కేస్తుంటే పట్టించుకోరు, రౌడీలు గూండాలు కబ్జాలు చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తారు. మాలాంటి యంగ్ అండ్ యూత్ ఉడుకు రక్తంతో లెటర్ రాస్తే దానికోసం ఒక ఎస్ఐ, తొక్కలో 4 కానిస్టేబుల్, ఈ తొక్కలో మీటింగ్ ఒకటి. టైం వేస్ట్ చేయకండి సార్, నా సంగతి మీకు. వాడు చెప్పే దాంట్లో నిజం ఉంది సార్. కరెక్ట్, టైం వేస్ట్ చేయొద్దు. కుమ్మే ప్రపంచంలో ఎవడు దేనికి లెటర్ రాసినా నన్ను ఎక్కుమేటట్టుండే. నమస్కారం సార్, నెక్స్ట్ టైం డ్యూటీ చేస్తున్నా మీద. మావా ఏమైంది మావా? చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు. శ్వేత, ఏంటండి ఎలా వచ్చావు? శ్వేత కోసం. శ్వేత అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, రా కూర్చో. నేను వెళ్తా. సంధ్య ఆగు, ఆగమా నాన్న. అయ్యో, నేను వెళ్ళిపోతా. ఏంటిది? ఆగు సంధ్య. ఏ లే, సంధ్య ఆగు. వెళ్తానంటుంటే. ఆగు ప్లీజ్ ఆగు. ఒకసారి ప్లీజ్. ఏంటి ఒక్కసారి? ప్లీజ్ ప్లీజ్ ఒకసారి ప్లీజ్. ఒక్కసారి అని బతిమలాడతావేంటి? ఈ అందం నీ సొంతం, ఈ దేహం నీ సొంతం, ఈ ప్రాణం నీ సొంతం. కానీ ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత. అది కాదు సంధ్య. నా మాట వినిసేను. ప్రేమ పేరుతో పెళ్లికి ముందు యూత్ ఇలాంటి తప్పులు చేపట్టి పెద్దోళ్ళ దృష్టిలో ప్రేమంటే చీప్ అయిపోయింది. మనం ఈ తప్పు చేసి ప్రేమకున్న పవిత్రతని పాడు చేయొద్దు. పెళ్ళైన తర్వాత నీ ఇష్టం. ఒక్కసారేంటి, ఎన్నిసార్లైనా సరే నీకోసం నేను రెడీగా ఉంటాను. సారీ సంధ్య. ఏంది అది ఆ? తాజ్ మహల్ నాన్న. ఆ?
తాజ్ మహల్ నాన్న. చార్మినార్ అనుకున్నా. చెమడాలు తీస్తా. ఎవడిచ్చిండు? అది చూడు చూడు బిడ్డ, గులాబీ పువ్వుకెళ్ళి తాజ్ మహల్ దాకా ఈ స్టోరీ నడిచిందంటే నువ్వెంత పేకల్లోతు ప్రేమలో ఉన్నావో సమజైంది. మంచిగా అడుగుతున్నా, చెప్పు, ఎవడాడు? సీను. సీను? సీను అని పూర్ణచంద్ర అంకుల్ కొడుకు. నువ్వు బెస్ట్ ఫ్యామిలీ అవార్డు ఇచ్చావు. వెంకట్, అదేంద్రా బెస్ట్ ఫ్యామిలీ అంటే ఏమన్నావురా? ఏం చాతగానో అని చెప్పినా నానా, ఫ్యామిలీకి ఏం చేత కాకపోవచ్చు, కానీ ప్రేమకు అన్ని చేతనవుతాయి. ఏందే తల్లి లేని పెట్టు కదా అని సోంచాయిస్తుంటే ప్రేమ కావాల్సి వచ్చిందే నీకు? ప్రేమ ఇంటికాడ పామలే ప్రేమించి నీకు నేనులే ఆడవాడు కావాల్సి వచ్చిందే నీకు? నీ బతుకొచ్చాడా? గడప దాటనిస్తే చాలు గప్పు గప్పు చేస్తారు. పో లోపలికి పో. ఏమైంది సంధ్య? నేను సీను అని ఒక కుర్రాన్ని ప్రేమించాను. ఆ విషయం నీ కొడుకు తెలిసింది. నువ్వు ప్రేమించావా? అవును, ఏడాది నుంచి ప్రేమిస్తూనే ఉన్నా. ఏడాది నుంచినా? మరి నాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్తే నువ్వు కాంపిటీషన్కి వస్తావని. పోదు, మరి చిన్నపిల్లాడేమోనే. అసలు నువ్వు నీ కొడుకు ఏమనుకుంటున్నారే? మీ పెద్దవాళ్ళందరూ ప్రేమ ఎందుకు అర్థం చేసుకోరు? నీకు విషయం తెలుసా, మేమిద్దరం శారీరకంగా కలిసిపోయే అవకాశాలు చాలా వచ్చాయి, కానీ ప్రేమ పేరుతో తప్పు చేసి ప్రేమను చీప్ చేయడం, పెద్దవాళ్ళని చీట్ చేయడం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. అందుకే ఎన్ని ఛాన్సులు వచ్చినా కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. ఒకవేళ మేమే కనుక కమిట్ అయిపోతే మీరేం చేసేవారే? చచ్చినట్టు మా ఇద్దరికి పెళ్లి చేసేవారు, అవునా? మీ పెద్దవాళ్ళు ప్రేమను సరిగా అర్థం చేసుకోబోబట్టే చాలా మంది ప్రేమ పేరుతో ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులకు కారణం మీరే. ఎందుకురా కొట్టులు మాత్రమే అబ్బాయిలు పోతారు? ఎరా నువ్వు ప్రేమించి నీకి నా కూతురే దొరికిందరా? నువ్వు గులాబీ పూలు ఇచ్చావు, 100 గులాబీ పూలు తీసుకుపో. చాక్లెట్లు ఇచ్చావు, 1000 చాక్లెట్లు తీసుకుపో. అదేంద్రా తాజ్ మహల్ ఇచ్చావు, అది కూడా తీసుకుపో. కానీ నా కూతుర్ని తీసుకపోతాను అంటే నాకెంత కాలుతురా? హలో 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 ఎక్కడికి? ఆరింటికి ఫోను. నువ్వు ఇంత తెగించడానికి కాను ఆ పక్కోడేనే వాడిని చంపేస్తాను. నన్నేమన్నాను? నీకు అసలు నన్ను ఏమనుకుంటావే నువ్వు? ఏందిరా ఈ నెల రోజుల ఎలక్షన్లు ఉన్నాయన్నా. ఈ ఎలక్షన్లో ఇట్లా గెలిచినావు అనుకో, స్టాండింగ్ కమిటీ చైర్మన్ అవుతావు.
అరే వదిలే అన్న ఇదంతా అవసరమా? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బతికిపోయినా నా కొడక. ఎలక్షన్లు అయిన మర్నాడే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. జాగ్రత్త. రాయ్ పెద్దోళ్ళకి ఎదురు తిరగొద్దని మా నాన్న చెప్పాడు, అందుకే ఊరుకున్నా. ఎలక్షన్ మన్నా నా ఫ్యామిలీ లేపేస్తా అన్నావు, కానీ ఒక విషయం గుర్తుంచుకో, సరిగ్గా ఎలక్షన్ రోజు నీ కూతురు నేను తీసుకెళ్తా. లేపుకెళ్ళో తీసుకెళ్తా, గుర్తుంచుకో. సరిగ్గా ఎలక్షన్ రోజు లేపుకెళ్ళో తీసుకెళ్తా, గుర్తుంచుకో. ఎలక్షన్ రోజు ఈ పోరానికి వస్తే పవన్ అవుతుంటా? అరే ఈయన గురించే నాన్న ఇంతకాలం చేసింది. అరే అన్న నేను చెప్పాడు నువ్వు స్టాండింగ్ కమిటీ చైర్మన్ కావాలి, అదే మా ఆశ. వాంతోనేనా నువ్వు రాను? అరే రాను, కుప్పతోట్లో పడేయండి రా. వెళ్ళు వెళ్ళు. ఏం బిడ్డ ఇంకా ఆడి గురించి ఆలోచిస్తున్నావా? చెప్పానా ఆ సీనుగాడిని మర్చిపోమని చెప్పానా? నీకు నా మాట పేకాతర్ లెక్కుంది. ఆడి పాటికే హాస్పిటల్లో సచ్చి ఉంటాడు. ఏ బిడ్డ ఆఖరిసారి చెప్తున్నా, ఆడిని మర్చిపో, లేకుంటే నీకు కూడా అదే గతి పట్టుద్ది. నానా నువ్వు నన్ను చంపగలవేమో కానీ సీను మీద నాకున్న ప్రేమను మాత్రం చంపలేవు. నాకు వాడిని ఇచ్చినోడిని మర్చిపోలేవా? నువ్వు మర్చిపోయేలా నేను చేస్తాను చూడు. ఇది ఆడిచ్చినేగా, ఇది ఆడిచ్చినేగా. సార్ 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 సీట్లు తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఏంట్రా స్పెషల్? మీకు మధ్యదాని తొందర సార్. నువ్వేంటే చిన్న పిల్లడు ముందు పీచు పెట్ట ఊపినట్టు ఊపుతున్నావు. ఇలాంటి చోట అవసరం పక్కన పెట్టు, తీసుకోండి. సరే గాని ఈ స్వీట్లు ఎందుకు పంచుతున్నట్టు? బర్త్డేనా? ఏరా ఇవాళ నీ బర్త్డేనా? మరి జాబ్ వచ్చిందా? పెళ్లి కుదిరిందా? మరి ఎందుకు పంచుతున్నట్లు రా ఈ స్వీట్లు? సార్ 4 రోజుల వరకు పోస్టల్ హాలిడేస్ అండి. మన కాలనీలో ఉండే ఏ అమ్మాయికి ఉత్తరాలు రావండి, ఆనందంలో పంచుతున్నారు సార్. అబ్బో నీ ఐడియా అమోఘం, నీ స్వీట్లు అమోఘం. సార్ 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 నా కూతురు కొరియర్ లో ఎవడో లవ్ లెటర్ పంపించారు సార్. నా కొడుకుని మీరే ఎరగదీయాలి సార్. ఈ టార్చర్ చూపులొద్దు సార్. నువ్వు వెళ్ళి లాకప్ తీయమ్మా బంగారం. ఇదిగో తీసుకోమ్మా. టైం వేస్ట్ చేసి నన్ను క్షమించాను సార్. విగ్గు పట్టుకోక ఎండకి దండ పెడతా 10,000 అది. సంజమా కలగంటున్నావా?
చూడు బిడ్డ, కల్లో కూడా నువ్వు వాడిని కలవనీకి లేదు. సాహసాలు చేద్దాం అనుకున్నావు అనుకో, సంపి పోగులు పెడతాం. సమజైందా? ఏమైందిరా? ఒరే అన్నయ్య, ఏమైందిరా? శ్వేత, సంధ్య ఇంట్లో వచ్చి బయట రాయట్లేదు. తను చూడకుండా ఉండలేకపోతున్నాను. మరేం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు శ్వేత. ఓ పంచే, నీ ఫీలింగ్స్ అన్ని సంధ్యకి లెటర్లో రాయి. నా మాట విని లెటర్ రాయి. అవునరా, ఇన్నాళ్ళు నువ్వు లెటర్స్ రాస్తుంటే నేను డిస్కరేజ్ చేశాను. ఎందుకంటే అందులో చిలిపితనం తప్పితే సిన్సియారిటీ లేదు. సంధ్య మీద నీకున్న ప్రేమ నిజమైంది. నీ చెల్లిగా నేను ఆ మాత్రం చేయలేనురా. బామ్మగారు, సంధ్య ఉందా? ఉందమ్మా, లోపలికి వెళ్ళు. నువ్వు ఆ బెస్ట్ ఫ్యామిలీ పూర్ణచంద్రరావు గారి బిడ్డవు కదూ? నువ్వు ఆడదానివా బ్రోకర్వా? కాఫీ ఇచ్చావు కదా, లోపలికెళ్ళు. సొరకాయ ఎలా బాబు? 5 రూపాయలండి. ఇలా వెయ్యి. గోంగూర, ములంకాళ్ళు, పిల్లి గడ్డి తింటుంది. పిల్లి గడ్డి తింటుందా? ఆవు పాలు తాగుతుంది. నీకు అసలు బుద్ధి ఉందా? పిల్లి ఎక్కడైనా గడ్డి తింటుందా? పిల్లి పాలు తాగును, ఆవు గడ్డి తినను. పిల్లి గడ్డి తినడం ఏంటి, ఆవు పాలు తాగడం ఏంటి? ఏంటో ఏం అర్థమై తావడం లేదు. సంచా టట్టడాయ్. బామ్మా చంపకే. ఏంటి? పిచ్చి పిల్ల, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఎందుకే బామ్మ అంత బిల్డప్? నీ రేంజ్కి ఏం తేగలవు చెప్పు? జీడిపాకం, తాటి తాండ్ర, దిబ్బరొట్టె, తేగల కట్ట, అంతే కదా? అదేం కాదమ్మా. మరి పూతరేక? కాదు, ప్రేమలేక. సంధ్య, నేను శ్రీనుండి. సంధ్య, ఈ డబ్బు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి సీనుతో సంతోషంగా ఉండు. ఎక్కడికి వెళ్ళిపోమంటావు బామ్మ? అయినా నాన్నకి భయపడి ఎందుకు పారిపోవాలి? చిన్నపిల్లవి, నీకేం తెలీదు. మీ నాన్న రాక్షసుడు. నా కడుపుని చెడబుట్టాడు. నువ్వు వాడి కడుపుని తప్పక పుట్టావు. నా మాట విని తల్లి. ప్రేమను ద్వేషించేవాళ్ళు బయట ప్రపంచంలో ఉండకూడదు. అలా అయితే సమాజానికే ప్రమాదం. ప్రేమించుకునేవాళ్ళు 4 గోడల మధ్య నలిగిపోకూడదు. అలా అయితే ప్రేమకే ప్రమాదం. నా మాట విను. ఈ డబ్బు తీసుకుని నువ్వు సీను దగ్గరికి వెళ్ళిపో. బామ్మ, సీతమ్మ వారుగాని తలుచుకుంటే తన ఎత్తుకెళ్లిపోయిన రావణాసురుణ్ణి 5 నిమిషాల్లో భస్మం చేసి రాముడి దగ్గరికి వెళ్ళిపోయేది. కానీ రాముడు వచ్చి తీసుకెళ్తాడని వెయిట్ చేసింది. ఎందుకో తెలుసా? రాముడు అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేయడం కోసం. నేనా సీన్ గారితో ఎప్పుడు పారిపోయేదాన్ని. కానీ ప్రేమంటే ఏంటో, ప్రేమకున్న పవర్ ఏంటో నీ కొడుక్కి తెలియాలి. సీనుగాడు బక్కోడు, ఏం చేతకానోడు అనుకుంటున్నారు కదా? సీనుగాడు వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడు. బక్కోడికున్న పవర్ ఏంటో చూపిస్తాడు. సత్యం. నీకింత ధైర్యం ఎలా వచ్చిందే తల్లి? నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా? పడుంటే తెలిసేది. ఇప్పటికైనా వయసు మించిపోలేదు. ట్రై చేయి.
సిగ్గు లేకపోతే సరే. అది ప్రతి గదిలో ఒకటి కట్టు. అలాగే అవి తీసుకొని ఒక్కొక్కడికి. సీను అన్నా మనం ఎలక్షన్లకి వెళ్ళి గెలవాలంటే లేడీస్ మస్తు ఓట్లేయాలన్నా, కానీ మనకి వేస్తానంటావా? నువ్వేమనుకుంటున్నావు? ఈయనతో వేస్తానంటే ఓ బాధ, ఏనంటే ఓ బాధ. నేను అనుకునేది ఏముందన్నా, జనరల్గా నాయకులంతా వాళ్ళ ఆడవాళ్ళని ఇంటింటికి తోలి లేడీస్కి బొట్లు పెట్టి మస్తు ఓట్లు తప్పుకుంటున్నానా. ఇది ఇండియాలో ఇప్పటిసంది కాదన్నా, కురుక్షేత్రం ముందుకెళ్ళి కుంతి కూడా ఇట్లనే చేసిందంట, మా అమ్మ చెప్పింది. ఓ గట్లనా? మరేం చేద్దాం? కుంటి లెక్కన అమ్మను పంపిద్దామంటే కుంటిదాయా? అమ్మ లేకపోతే అమ్మాయి ఉంది కదన్నా, మన సంజమ్మని పంపుదాం. గిట్టంటప్పుడా? ఏమైతుందన్నా, మేమంతా లేమా? సరే సరే సర్లే. నీ మొహం చూస్తే పసిపిల్లలు తడుచుకుంటారా? ఇక వాళ్ళ తల్లు మనకేం ఓటు వేస్తారు? ఒరే వీడిని మాత్రం పోలింగ్ దగ్గరికి తీసుకెళ్ళకండి. ఏంటో మీ అభిమానం, పెద్దమ్మ ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. నీ మొహం అంట, పొగుడుతున్నాను తిడుతున్నాను కూడా తెలియదురా. ఇలాంటి వాళ్ళంతా నా కొడుకు అసిస్టెంట్లు. వచ్చాడు నా కొడుకు. అన్నా ఓటర్ల లిస్ట్ అన్నా, ఓటింగ్ స్టార్ట్ అయింది, ఓటేసు కానీ రానా? రే శ్రీశైలం, నువ్వు ఇక్కడే ఉండు. బసవా అయ్యా, నువ్వు గా కృష్ణగాడు వెనక పక్కండి. అలాగే. నా కొడుకు ఈ ఎలక్షన్ రోజు నా కూతుర్ని తీసుకుపోతానని నన్నే శాలం చేసిండు. అన్నా మన అపోజిషన్ లీడర్ పరమశివం అనుకుంటానే ఇది. ఆ పూరానికి ఇంత దారుణమైందానా? నిజంగా ఇది అపోజిషన్ వాళ్ళ కుట్రానా? ఇక్కడ మనం టెన్షన్లకి వెళ్ళి ఉంటే అక్కడ పోయి మంచిగా రిగ్గింగ్ చేసుకుందామని అనుకుంటారు. అవునరా వెంకట్. ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమను దక్కించుకోలేకపోవడమే తప్పు. చాలామంది ప్రేమిస్తారు, కానీ కొందరే ప్రేమను పండించుకోగలుగుతారు. కాలేజీ రోజుల్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. నిజానికి వాళ్ళు నేను చేస్తున్న ఉద్యోగం అమ్మాయి వాళ్ళు వచ్చింది. కానీ తీరా ఉద్యోగం వచ్చాక మా నాన్న వేరే సంబంధం చూశాడు. మీ అమ్మనిచ్చి పెళ్లి చేశాడు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసేనేమోనని చాలా కాలం గిల్టీగా ఫీల్ అవుతుంటేవాడిని. ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పుకోలేని అసమర్థుల జాబితాలో నేను చేరిపోయి ఆ అమ్మాయి గుర్తుగానే చల్లాయికి శ్వేతాన్ని పేరు పెట్టాను. కనీసం బాగైనా రుణం తీర్చుకోవచ్చేమో. నువ్వు కూడా నాలాగా నీకు పుట్టబోయే బిడ్డకి సంధ్య అనే పేరు పెట్టుకునే పరిస్థితిలోకి రాకూడదు. సంధ్య అనే పేరు ఈ ఇంటికి వచ్చే కోడలకే ఉండాలి, కానీ
మనవరాలి కాదు. ఏంద్రా గిడ ఇట్టా వచ్చి కూర్చుండు, ఏం చేస్తాడు? విషయమంటావానా? అనియా, ఎవడు కన్ను కొడితే దిమ్మ తిరిగి మైండ్ వైట్ అయిపోద్దో ఆడే కాయ. అనియా, మా యూత్ లో మాకు చాలా గొడవలు ఉండొచ్చు, కానీ అనియా మా జోలికి ఎవడన్నా వస్తే అనియా మేమందరం ఒకటైపోతామని. మీకు ఎత్తడైపోతుంది కాయ. నాకు చెప్పలేదు అన్నయ్య, మేమందరం మీకు గత ఓట్లేద్దామని అమాయకంగా వస్తుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారన్నయ్య. మన వాటర్లు అడ్డుకుంటున్నారట, వేసేయండి నా కొడుకుల్ని. ప్రపంచమే కనపడలేదు, పక్క జరగా. ఏమన్నా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆ లుక్ ఏంటన్నా? నేను లెటర్ల కోసం రాలేదన్నా. మరి ఎందుకు వచ్చావు? పోటీకి వచ్చినా. అయితే వెళ్ళు వెళ్ళు. పాపం తంబి ఎంట్లో కూర్చుండు, కూల్ డ్రింక్ ఇంట్రా పోయి. వస్తున్నాయే కూల్ డ్రింక్ సీసాలు వస్తున్నాయే. అరే అది నీకు కాదు, ఆడికి. ఏరా, నీకు ఆడి ఒక్కడి ఓటే కావాలా? మా ఓటు వద్దా? తీసుకురా కాయ. వాళ్ళు కూల్ డ్రింక్ ఇస్తారు, మనం కొబ్బరి పండిస్తామా? అడికిల నుంచి వచ్చింది రైడ్కి ధైర్యం. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంది? బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదన్నా, గోడ తప్పితే ఆడు మా సిమెంట్తో కట్టినట్టుండ్రు, మంచి స్ట్రాంగ్ గా కూర్చున్నాడు కొడుకాడు. రే తంబి కూల్ డ్రింక్ నాకు శాన్ చెప్పింది, తిన్నీకో తాగనీకో ఏదో చూడు.
అన్నా అడుగు తిననికే పెడుతున్నానా మనం మటన్ బిర్యానీ పెడదామన్నా. ఎప్ప దిమాకు తొప్పిందా? 44వ వార్డు ఓటర్లకి మొదలవుతుంది. మరికొద్ది క్షణాల్లో 44వ వార్డు ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. ఇందులో ఎవరికి ఓట్లు పడలేదు, ఒపీనియన్స్ పడ్డాయి. అవును, అభిప్రాయాలు కోరికలే ఉన్నాయి, ఓట్లు లేవు. సంధ్యను శ్రీనును కలపాలి, ప్రేమను గెలిపించాలి, వీళ్ల ప్రేమకే మా ఓటు అని అందరూ ఓటేశారు. కనీస అవసరాలైన కరెంటు, మంచినీరు, పారిశుధ్యం లాంటి వాటికంటే ప్రేమకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఈ ఓటింగ్ నిరూపిస్తోంది. మనుషుల మధ్య ప్రేమ అనేది లేక ఎంత అల్లాడిపోతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది. బహుశా భారతదేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావచ్చు. 44వ వార్డు ఎలక్షన్ రిజల్ట్ గురించి పై అధికారులతో చర్చించి తర్వాత మీకు తెలియజేస్తాం. ప్రజాభిప్రాయాన్ని కాదని మనం ఏం చేయలేం. ఒక ఆఫీసర్గా కాకుండా మానవతావాదిగా సంధ్యా శ్రీను అనే ప్రేమికుల్ని కలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఒప్పుకోను. నా కూతుర్ని సంపనైనా సంపుతాను గాని ఆ బక్కడికిచ్చి పెండ్లిదయ్యా. ఓడిపోతే ఒప్పుకోవా? ఓ గత్తా 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 ఓట్లు గుద్దుతే ఓకేనా? అరే తమ్ముడు నువ్వు వెళ్ళి తీసుకురాపు. ఆడేవాడు చెప్పనీకి. ఇది నా బిడ్డ, నా మాట ఎంటది, నా ప్రాణం కంటే ఎక్కువ. ఆడితో వెళ్ళదు. చెప్పు బిడ్డ, ఆడితో వెళ్ళని చెప్పు. చెప్పు. శభాష్ నాన్న. ఏమైంది బిడ్డ? ఇన్నాళ్ళు లేని సెంటిమెంట్ సడన్ గా వచ్చేసిందే. తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. అందుకే ఆ రోజు నువ్వు ఇంటింటికి వెళ్ళి బొట్లు పెట్టి మరీ అడగమన్నప్పుడు నీ కోట అడగల, మా ప్రేమను గెలిపించమని అడిగాను. వీళ్ళంతా మా కోటేశారు. నీకు దిమ్మ తిరిగిపోయే ఇంకో విషయం తెలుసా? ఈ ప్లాన్ ఇచ్చింది ఎవరో కాదు, నువ్వు బక్కోడు బక్కోడు అంటావే, అదిగో ఆ బక్కోడే. అసలు ఆడొచ్చి నీ ఎదురుకుండా కూర్చుంటే నువ్వు వెళ్ళి ఓటేయాలన్న సంగతి కూడా మర్చిపోయావు. ఆడొచ్చి నన్ను తీసుకెళ్లిపోతాడేమో అని తెగ భయపడిపోయావు. చూసావా ఇంత బక్కోడు నిన్నెంత భయపెట్టేశాడో? ప్రేమంటే ఇదే నాన్న. నాన్న, బలమైనోడు కొట్టే దెబ్బలకి బాడీలో పార్ట్సే ఫ్రాక్చర్ అవుతాయి, కానీ తెలివైనోడు కొడితే ఫ్యూచరే ఫ్రాక్చర్ అయిపోతుంది. చూసావా? రే తమ్మి, పోయి అమ్మాయిని తెచ్చుకో. వాడికి ఏం కాదు, వాడు గెలుస్తాడు, సంజయ్ తీసుకొస్తాడు. కూర్చో. చూడు మాయా, గొడవలు కొట్టుకోవడాలు మా నాన్నకు నేర్పలేదు. అందుకే ఆ రోజు ఎంత కొట్టించినా కామ్గా ఊరుకున్నాను. నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నేను కొట్టించాలని ట్రై చేస్తుంటే కామ్గా ఉంటే బాగోదు కదా. అసలు మగాన్నే కాదనుకుంటారు. అందుకే మీ వాళ్ళని కుమ్మేశా. ఘనకార్యం చేసి అనుకుంటున్నావా? అసలు మీ పోరగాళ్ళకి ఏం శాతనవుతుందా? ఏం చదువుతారో తెలియదు. చదివిన చదువులకి ఎన్ని మార్కులు వస్తాయో, గా మార్కులకి ఏం ఉద్యోగం వస్తుందో, గా పనికెళితే ఎంత జీతం వస్తుందో, దాంతో గట్టా బతకాలో తెలీదు.
మూతి మీదకెళ్ళి గింత మీసం రాగానే గర్ల ఫ్రెండ్ కావాలి, గది గింత హైట్ ఉండాలి, గింత వెయిట్ ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు. మాయా ప్రేమన్న లేడీస్ అని నీకు ఎందుకు ఎలర్జీ? గర్ల్ ఫ్రెండ్ అంటే సినిమాలకి షికాలకి తిరిగేది కాదు, లైఫ్ అంబిషన్ కో ఇన్స్పిరేషన్. ఆడదాని సపోర్ట్ లేకుండా మగాడేం చేయలేడు. అర్థం చేసుకో, ప్రేమ మీద నీకున్న ఒపీనియన్ మార్చుకో. ప్రేమ అంటే ఎంతసేపు దేవదాసు పార్వతుల పేర్లు స్టోరీలు వద్దు, ట్రెండ్ మారింది. అమ్మాయి ఇన్స్పిరేషన్ తో క్రికెట్ లో నెంబర్ 1 సచిన్ టెండూల్కర్ గురించి చెప్పండి. అమ్మాయి ఇన్స్పిరేషన్ తో క్రేజీ స్టార్ రితిక్ రోషన్ గురించి చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోమని యూత్ కి చెప్పండి. ఇది యూత్ కావాల్సింది. ప్రేమ అంటే పాజిటివ్ థాట్ తో ఉండండి, నెగిటివ్ గా ఉంటే ఎవరికైనా నీకు పట్టిన గదే పడద్ది. అర్థమైందా? నీకు చెప్పినట్టుగానే సరికి ఎలక్షన్ రోజు నీ కూతురుని తీసుకెళ్తున్నా. లేపుకెళ్తాం లేదు, తీసుకెళ్తున్నా. అది ఇంతమంది సాక్షిగా, మా అమ్మ నాన్న సాక్షిగా, నీ సాక్షిగా. చూస్తావేంట్రా, వేసేయండి. అవ్వానా నీ గొంతు కత్తి పెడితేనే ఏం చేయలేవు. జనమంతా నా కోటే లేదంటే ఓకే, కానీ మీరెందుకు వేయలేదురా? అనా నీ కోటేస్తే 5 ఏళ్ళే పవర్లు ఉంటావు, అదే ప్రేమకేస్తే జిందగీ భర్ పవర్లు ఉంటుంది. అందుకే సందమ్మకేసినాం. వస్తామనా? అరే నడురా. రేయ్ రేయ్ రేయ్, ప్రేమని ఆడవాళ్ళని గౌరవించిన మల్లేష్ యాదవ్ని జనం కూడా గౌరవించడం మానేశారు. దీంతో కార్పొరేటర్ పదవి కాదు కదా, కార్పెంటర్ పని కూడా దొరక్క ఇదిగో ఇలా ఇంట్లో గోడల మీద కిటికీల మీద తన కోపం చూపిస్తున్నాడు. అమ్మాయి ప్రేమతో జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చనటానికి మన సీను జీవితం ఓ చిన్న ఉదాహరణ. సంధ్య అందించిన స్ఫూర్తితో సీను డిగ్రీ తర్వాత కంప్యూటర్ కోర్సులు చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఏటా ఇచ్చే బెస్ట్ ఫ్యామిలీ అవార్డు ఈసారి వీళ్ళకొచ్చింది. అమ్మాయిలంటే సింగిల్ విండో పథకాలని, వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని తెగ బిల్డప్ ఇచ్చిన ఛాయ అలియాస్ కామేష్ యలమంచిలి కష్టపడకుండా బోనస్గా వచ్చిన 8 ఏళ్ల పిల్లాడితో పాటు వెధవ వేలేడంత లేడు, ఆ పోలీసుడు కూతురికి లవ్ లెటర్ రాశాడు. పోలీసుడు కూతురుక ఈడికి నాకు లింకే లేదు మరి.